ధర్మసాగర్ మండల కేంద్రంలోని మోడల్ కాలనీ రహదారి పరిస్థితి ఈ రకంగా ఉంది. పేరుకు మాత్రమే మోడల్ కాలనీ. ఇప్పటి వరకు 3 సర్పంచ్లు మారని కాలనీ ప్రధాన రహదారి పరిస్థితి ఇది. కాంట్రాక్టర్లు ప్రధాన రహదారికి మట్టి రోడ్డు వేయాలని పాలకులు సూచిస్తే పక్కనున్న మట్టిని తీసి రోడ్డు వేసిన స్థితి. ఎందుకంటే కాలనీవాసులు ఒక్క వార్డుకు సంబంధించిన వాళ్ళు కాదని రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కాలనీని పట్టించుకున్న పాపాన పోలేదని కాలనీవాసులు వాపోతున్నారు. కాలనీకి సరి అయిన డ్రైనేజీ, సీసీ రోడ్డు, మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోడల్ కాలనీకి మొదటగా భూమిని కొనుగోలు చేసి మండలానికి మారుపేరుగా మోడల్ కాలనీ నిర్మించాలని అనుకున్న స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొన్ని సందర్భాలలో మోడల్ కాలనీ అభివృద్ధి పనులకు నిధులన్నీ ఎప్పుడో సమకూర్చాయని, శాంక్షన్ అయ్యాయని, కానీ ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోలేదని ఓట్ల సమయంలో మాట్లాడిన సందర్భాలు కాలనీవాసులు గుర్తు చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న మోడల్ కాలనీ అభివృద్ధికి సహకరిస్తానని హామీ స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇవ్వడం జరిగింది. దానిని త్వరితగతిన పూర్తి చేసి కాలనీవాసుల ఇక్కట్లను, ఇబ్బందులను తీర్చాలని ఈ సందర్భంగా కాలనీవాసులు కోరుతున్నారు. ధర్మసాగర్ మండల కేంద్రంలోని మోడల్ కాలనీ రహదారి పరిస్థితి ఈ రకంగా ఉంది. పేరుకు మాత్రమే మోడల్ కాలనీ. ఇప్పటి వరకు 3 సర్పంచ్లు మారని కాలనీ ప్రధాన రహదారి పరిస్థితి ఇది. కాంట్రాక్టర్లు ప్రధాన రహదారికి మట్టి రోడ్డు వేయాలని పాలకులు సూచిస్తే పక్కనున్న మట్టిని తీసి రోడ్డు వేసిన స్థితి. ఎందుకంటే కాలనీవాసులు ఒక్క వార్డుకు సంబంధించిన వాళ్ళు కాదని